సాధారణంగా హోలీ పండుగ అంటే పిల్లలు, పెద్దలు అందరూ కలిసి రంగులు చల్లుకుని సంబరాలు చేసుకుంటారు. ఆత్మీయులకు రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. కానీ కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామంలో వింత ఆచారం కొనసాగుతోంది. స్త్రీల వేషధారణ ధరించిన పురుషులు ర్యాలీగా వెళ్లి రతి మన్మధుల స్వామివారికి పూజలు నిర్వహించడం అనాదిగా వస్తోంది. హోలీ పండుగ అంటే గుర్తొచ్చేది రంగులు, కాముని దహనం. కానీ సంతెకుడ్లూరు గ్రామంలో ఈ పండుగ వచ్చిందంటే జంబలకడిపమ్మ సినిమా కనబడుతుంది. ఈ రోజున గ్రామంలోని పురుషులు చీరలు కట్టుకుని అమ్మాయిలుగా మారిపోతారు. భక్తి శ్రద్ధలతో రతి మన్మధుడికి పూజలు చేస్తారు. కోరికలు నెరవేరుతాయన్నది వారి నమ్మకం. శుభాకాంక్షలు. ముందుగా ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారంటే కోరికలు ఉన్న వాళ్ళు, మొక్కుబడులు ఉన్న వాళ్ళు ఆడవేషం వేసుకొని గుడికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. మా తరతరాల నుంచి వస్తుంది ఇది ఆచారము. మా తాత వాళ్ళు, మా నాన్నగారు, నేను, నా కొడుకులు అలాగే సాగుతుంది ఇది కంటిన్యూగా. నేను 9 సంవత్సరాల నుంచి చేస్తున్నా అండి. మా నాన్నగారు ఆపినప్పటి నుంచి నేను మళ్ళీ కంటిన్యూగా చేస్తున్నా. తరతరాలుగా ఆగదు అది, అలాగే చేస్తూనే ఉంటారు. చాలా ఆనందంగా ఉంది పండుగ చేసుకోవడం. అందరికీ హోలీ శుభాకాంక్షలు. హోలీ అనగానే మా జిల్లాలో అయితే ఖచ్చితంగా సంతెకుడ్లూరునే గుర్తొస్తుంది. ఎందుకంటే ఎక్కడ జరగని వింత ఆచారం ఇక్కడే జరుగుతుంది. ఈవెన్ ఎక్కువగా ఈ కాముని పండుగ అనేది గిరిజనులు అలాగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. యాక్చువల్గా ఇలా గ్రామాలలో ఎవరు చేసుకోరు. కొండల్లో ఉండే వాళ్ళు వీళ్ళు మాత్రమే చేసుకుంటారు. కానీ మా ఊరు మాత్రమే ఈ హోలీ అనేది అందరూ రంగులతో జరుపుకుంటుంటే మేమంతా వేషాలతో ఇలాగ అన్ని రకరకాల వేషాలతో జరుపుకుంటాము. అలాగే ఈ పండుగ జరపడం చాలా అందరూ ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం నుంచి వస్తారు ఈ పండుగ కోసం. ఇది తరతరాలుగా కొనసాగుతున్న ఆచారం. తండ్రులు కొడుకులు మళ్ళీ కొడుకులు వేస్తూనే ఉంటారు. ఈ ఆచారం అయితే ఆగదు. ఖచ్చితంగా ఇది ఏ కోరికతో అనుకొని వేసుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. చాలా మందికి ప్రూఫ్గా నెరవేరింది. అందుకే ప్రతి ఒక్కరూ వేసుకొని ఆనందంగా ఉంటారు. ఈ పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా నెల ముందు నుంచే మాకు పండుగ స్టార్ట్ అయిపోతుంది. సో ఇది జరుపుకో